ఏండో అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకో ప్రముఖ పుట్టే వీరభద్రరావు గారు అదే శిష్యురాలండి ఇవిడి. పుట్టే వీరభద్రరావు గారు శిష్యురాలంటే ఆయన రాసిన పంచాంగం జరుగుద్దండి, అందుకోసం శిష్యురాలు అయింది. చాలా బాగా చదువుతుంది. అప్పుడు కరోనా టైంలో కరోనా అవుతుందని చెప్పింది ఈవిడేండి. అదనమాట. ఆ వ్యాక్సిన్ కూడా కోవాక్సిన్ అవి తయారు చేయమని చెప్పింది కూడా ఈవిడేనండి. కాకపోతే జనాలకు ఎవరికి తెలదండి. 2025 సంవత్సరం గంటల పంచాంగం అండి. గంటలు గంటలు ఉంటుంది అనుకోకండి, సింపుల్ గా తెలిచేస్తాం. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం అండి. 2025 సంవత్సరం అండి. 26 అందరికి కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగి సుఖశాంతులతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఇప్పుడు నాకు నా చేతికి గంటల పంచాంగం ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే అందరి జాతకాలు బయట పెట్టబోతున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ జాతకం ఏంటో మీరు ఒకసారి తెలుసుకోండి. దైవజ్ఞ శ్రీ బుట్టే వీరభద్రరావు గారి శిష్యురాలండి. తెలుసు కదండి. మెయిన్ గా మనకి 12 రాశులు ఉంటాయండి. ఆ 12 రాశుల్లోనూ మొదటిది మేషరాశి. మేషరాశి గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఇప్పుడు ఆదాయం ఎంత? డైరెక్ట్ గా మేషరాశి సంబంధించిన జాతకం చెప్తామండి. మీది ఏ రాశో మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం చూసుకోండి. అంటే మీ నక్షత్రం తెలుసు, నాకు అక్షరం తెలియదు అంటే తెలీదు. మీకు ఆల్రెడీ మీ రాశి ఏంటో మీకు తెలుసు కదా, ఇప్పుడు మీ జాతకం చూసుకోండి ఒకసారి. మేష అంటే బొమ్మ కూడా ఉండదండి, మేక బొమ్మ అండి. అది అశ్వరి నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం వాళ్ళకి మేషరాశి వస్తుందండి. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14 అంట అండి. ఆదాయం 2, వ్యయం 14 అయిపోయింది. ఆ జాతకం అనగానే ఆయన ఏమైపోతున్నాడు బాబా, మధ్యలో ఎట్టండి. నాకు డౌట్ అండి, 2 రూపాయలు ఆదాయం వస్తే 14 రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెడతామండి? అప్పు చేస్తారు కావచ్చు. కావచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నారు జనాలు, బ్యాంక్ వాళ్ళు పొద్దున్న లేస్తే చేసేసి మేము పలానా ఫైనాన్స్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు లోన్ ఇస్తాము, మీకు కార్డు ఇస్తాము. అలాంటి వాళ్ళందరూ ఇది సున్నార్పయామి అన్నమాట. మన మేష రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2 ఉంది ఆదాయం, మీకు 14 వ్యయం అంటే కొంచెం జాగ్రత్తగా లేరంటే కనుక అయిపోయినట్టే. మీరు ఆదాయ మార్గాలు అవి పెంచుకోండి కొంచెం. ఏదో పార్ట్ టైం జాబ్ వేసి చేస్తారు. వాళ్ళు పెంచుకోలేరు, ఇంకా ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందిగా. అలాగనకండి, నిజంగానే ఇది ఫిక్స్ అనుకుని మీరు పని చేయడం కూడా మానేస్తారేమో బాబా. ఆదాయం 2 అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళకి ఆ 1 కోటి రూపాయలు కూడా ఆదాయం 2 లెక్కే. దానికి 7 రెట్లు ఖర్చులు తగ్గించుకోండి. అది ఆదాయం అనేది ఇంకా ఫిక్స్ కాబట్టి మనం ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అనంతరం మానేయండి. ఇప్పుడు రాజపూజ్యం, అవమానం. రాజపూజ్యం అంటే మనల్ని గౌరవించే వాళ్ళు ఈ సంవత్సరంలో 5 ఉంటే అండి, అవమానించే వాళ్ళు 7 అంట. అంటే అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ప్రపంచం ఇలాగే ఉందండి, ఎప్పుడు కూడా అవమాన పాలే అవుతున్నారు అందరూ. టూ బ్యాడ్ అండి, బాధపడకండి. మీకు ఒక్కరికే కాదు, నెక్స్ట్ 10 మందికి కూడా కాదు, నాకు ఫస్ట్ నాకు చెప్పండి. ఇది ఇదేంటి మేషరాశి? అబ్బా, మేషరాశా ఇదేనా? ఇది వాళ్ళు ఎవరికో చూపిస్తున్నా, నీకే నిజంగా నీలో మేక పుష్కలంగా కనపడుతుంది. మేక నా దరిద్రం ఏంటో, కొమ్ములు కూడా ఉన్నాయి. నా దరిద్రం ఏంటో ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాల గురించి పెద్ద పట్టించుకోను గానీ ఈ రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువ ఉంటదండి. మేషరాశి వాళ్ళందరికీ ఇదొక ఏంటో మరి, ఎందుకో ఏ సంవత్సరం కూడా ఆహా రాజపూజ్యం ఎక్కువ ఉంది, అవమానం తక్కువ ఉంది అన్నట్టే ఉండదు అసలు. ఎందుకంటే మా అక్క అత్తమాను చూసుకుని చి నా డ్రెస్ ఏంటి ఇలా ఉంది, చి నీ సన్నంగా లేనేంటి, చి నీ ఎలా ఉన్నానంటే అత్తమాన అలా అనుకుంటుంటదండి. ఆమె అలాగా లోన్లీగా ఫీల్ అయ్యి ఎక్కువ అవమానించుకుంటుంటది. ఇంక బయట వాళ్ళు ఎవరో అక్కలేదు. ఆ 7 ఈవిడే ఉంది 5%. అయితే ఫస్ట్ ఈ మేషరాశి గురించి చూసుకుంటే కనుక ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగానే అనుకూలంగా ఉంటదంటండి. పైన మరి అలా చెప్పారు, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని. అన్ని విధాలుగానే అనుకూలంగా ఉంటదా? అనుకూలం అసలు చెప్పండి ఫస్ట్. ఉన్నదన్నట్టు జరుగుద్ది కాబట్టి అనుకూలంగా ఉన్నట్టే. అంటే ఆయన డబ్బులు కావాలన్నప్పుడల్లా బ్యాంకుల నుంచి ఫోన్ వస్తుంది కాబట్టి ఎవరన్నా రే నా దగ్గర 50 అప్పటికెళ్ళరా అంటారన్నమాట. ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవంటండి. వీరికి అన్ని విధాలా తగినంత ఆదాయం చేతికి అందుద్దంట. వ్యవహారాలు చేయవారికి అన్నిట్లోనూ జయం కలుగుద్దంటండి. చేయు కార్యాలయందు అంటే ఏ పని చేసినా జయం కలుగుద్దంట. అలాగే మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించే గౌరవ లాభములు అంటండి ఈ సంవత్సరం. ఈ శక్తి సామర్థ్యాలు కాబట్టే కదా ఇప్పుడు నువ్వే నిన్నే పెట్టావు అక్కడ. అది మొత్తం మీద బానే ఉందండి ఈ సంవత్సరం, అయితే పర్వాలేదు. నెక్స్ట్ రాసి చదువు.
నెక్స్ట్ వచ్చేసి మనకి వృషభ రాశి అండి. వృషభం అంటే ఎద్దు. మేషంలో కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఉంటారు. ఈ వృషభ రాశిలోకి వచ్చేసి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారండి. నాకు అర్థం కావు కానీ ఆదాయ వ్యయాలు చెప్పి మనకి అవి చెప్తారు. వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఆదాయం 11 ఉంటే వ్యయం 5 ఉంది. అబ్బా ఇద్దరు దునికిపోతారండి ఇలా. అసలు గ్రేట్ అండి. రాజపూజ్యం 1, అవమానం 3. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, ఆ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి లేని వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు చూడు, వాళ్ళు అందరూ ఈర్ష్య పడతారు అన్నమాట వీళ్ళ మీద. వాళ్ళందరూ మీకు చెప్పారండి. అదే ఇంకా ఉంటది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉండుట, రాహువు కేతువులు 4, 10 స్థానములలో శుభములు అగుట వలన జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును. తాము పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటదంటండి. సంసార జీవితంలో ఆనందం, ఉత్సాహం, ప్రోత్సాహం, మనోనిశ్చిత కార్యములు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేయటం, భూ గృహ జీవితానందములు, పదవులు అన్ని కూడా అన్ని రకాలుగాను వృషభ రాశి వాళ్ళకి కూడా బాగుందని చెప్పి కాబట్టి ఆదాయం ఆ మార్గంలో వస్తుంది. నేను ఈ వృషభ రాశిలో ఉన్నా బాగుండండి. మీ బాగా కంగారు పడకండి, మీది ఎదరుందలే. అదే అంటాను, నాకు భయంగా ఉంది, ఇది బాగుంది కదా అని ఇందులో మీకు ఉందా. నెక్స్ట్ మిథున రాశి అండి. అంటే జస్ట్ అలా పైన తీసుకెళ్తున్నాం. మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఏ మనిషికైనా ప్రతి సంవత్సరమే కాదు ప్రతి రోజు కూడా కష్టం ఉంటది, సుఖం ఉంటది. ఇప్పుడు ఇందులో బాగుంది అంటే ఇంకా బాగానే ఎందుకు లేదు, బాగుంది అన్నారు కదా అని కాదండి, అన్నీ ఉంటాయి. దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. జాతకం అనేది కొంతవరకు మనల్ని అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నడవడిక అనేది మనం సెట్ చేసుకోవాలి, అంతేగాని ఇదే పూర్తిగా ఇంకా నిజమే అన్నట్టు కాదు. ఏమంటే నిజమే అని మాకు చెప్పింది. ఎందుకంటారా, ఇప్పుడు నాకు ఆదాయం 11 ఉన్నారు కదా అని చెప్పి మీరు ఏ పని చేయకుండా ఉంటే ఆదాయం ఏమి రాదండి, మా తప్పులు బతుకైపోద్ది. మళ్ళీ అలాగే ఇంకో విధంగా అబ్బే ఈ సంవత్సరం ఆదాయం తక్కువ ఉంది కదా అనుకుని పని చేయడం మానేనే మొత్తం చెప్పండి. అందుకే ఏదంటే దీని మీద నమ్మకం ఉండాలి, అంతే అండి. మన పని మనం చేసుకెళ్ళిపోవాలి. మంచి పాయింట్ చెప్పే. ఇప్పుడు నెక్స్ట్ మిథున రాశి అండి. ఇందులో మృగశిర, ఆరుద్ర, అలాగే పునర్వసు నక్షత్రాల వాళ్ళకి మిథున రాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2 అంటండి. ఎక్సలెంట్ అండి. వ్యయం 2, 14 రూపాయలు ఆదాయం వస్తే 2 రూపాయలు ఖర్చు. కాదు, ఈ అక్షరాలు ఎవరెవరో చూడు, ఆ పేర్లు గాల దగ్గర అటు ఇటు తిరిగి ఎప్పుడైనా అప్పు కావాలంటే దగ్గరికి వెళ్ళాలి. ఆదాయం మీ దగ్గర గంటల పంచాంగం ఉంటే చూసుకోండి, ఆదాయం 14 ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అడగండి. లేవన్నా కూడా నమ్మకండి, అవసరం అయితే పట్టుకెళ్ళిపోండి. ఇంకో చూడు కాదు ఆదాయానికి 14 ఉంది, అలా ఎందుకు లేదన్నావు అడగండి. పంచాంగం చూసి అప్పుకి ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కూడా ఆలోచించాలంటే ఏం చేయాలి. మనకి పంచాంగం అంటే ముందు భవిష్యత్తు తెలుసుకోవడానికే కదండి. మేము మా భవిష్యత్తు చూసుకుంటున్నాడు వీళ్ళందరిలో. అదండి, వీళ్ళకి రాజపూజ్యాలుగా అవమానం 3, ఆ రకంగా కూడా బాగుందండి. ఫస్ట్ పైన చూసేస్తే అర్థమైపోద్దండి రాశికి బానే ఉంటది అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఈ రాశి నెక్స్ట్ దాంట్లో యోగదాయకంగా ఉండునంట వీరికి మంచి ఆలోచన. ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు అన్ని జరుగుద్ది. ఆయన చెప్తే అదే అండి, ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నీ ఆయనే. నెక్స్ట్ కర్కాటక రాశి అండి. కర్కాటకం అంటే పీత. ఇందులో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వాళ్ళకి కర్కాటక రాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2. బాగుందండి, వీళ్ళకి కూడా బాగుంది. అలాగే వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎవరన్నా అప్పు ఇవ్వనంటే కనుక నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళ దగ్గర కూడా బాగా. దేవుడా, ఈ రాశి వాళ్ళకి రాజపూజ్యం 7 అంటండి, అవమానం 3 అంటండి. ఇది కూడా గౌరవిస్తే 3. నేను దీని ద్వారా ఇంకోటి తెలుసుకున్నాను, రాజపూజ్యం 7, అవమానం 3 అని ఉందంట. రాజపూజ్యం 7 మంది వీళ్ళని గౌరవిస్తున్నారంటే వీళ్ళు అప్పు కూడా బాగా ఇస్తారనమాట. అవును, ఎందుకంటే అప్పు ఇచ్చారంటే ఎవరు తిట్టుకోరు కదా, పోతే తిట్టుకుంటారు అనమాట. మనం తీసుకున్నాం అనుకోండి, మీకు అప్పు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థమైపోద్ది. ఇప్పుడు ఎవరు ఏ రాసో తెలుసుకుంటూ ఉండాలి. అయితేనే జనాలందరూ ఇప్పుడు మీరు ఏం తెలుసుకుంటున్నారో, అప్పు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసుకుంటారో, మా జాతకం తెలుసుకుంటారు. మీకు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఆ ఆస్తులు ఏం పని చేస్తాను అడగక్కర్లేదు, నీది ఏ రాజు కానీ సరిపోతుంది. ఈ రాశి స్త్రీ ఒకవేళ వాళ్ళు ఏమన్నా కానీ మాకు తెలుసులే, నీ జాతకంలో ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ ఉందని చెప్తారా? నెక్స్ట్ సార్ ఇంక కింద అవసరం లేదు, 5 సార్లు 4 సార్లు వీళ్ళకి కూడా బాగానే ఉంటదండి. ఇంక మరి ఆదాయం ఎక్కువ ఏం తక్కువ ఉంటే ఆల్మోస్ట్ ఇంకా బాగానే ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి అండి. సింహం ఎందుకులేండి, సింహం నిజంగానే సింహం అండి. మాఘ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రాల వాళ్ళకి సింహరాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11. వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది. సింహం చూడండి నిజంగానే కాదు, వేటాడేస్తుంది, వేటాడి తినేస్తుంది, అయిపోతుంది. అయిపోయేదాకా అది మళ్ళీ వేటకి వెళ్తావు, ఆ లెక్కనే చూసారా పాపం. కానీ వీళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 6, డబల్. ఎందుకంటే అది తెచ్చుకొని అదే తినేస్తుంది కదా, ఇంకొకరికి పెట్టదు కాబట్టి. నక్కలు ఉంటారు కదా, జుత్తులు మరి నక్కలు, నాకు ఎట్టలేదు ఈ సింహం తినేసిందని తిట్టుకుని అలాంటి నక్కలు ఉంటారు కదా. అలాంటి కింద స్టోరీ అవసరం లేదు, నెక్స్ట్ వెళ్ళిపో.
వద్దంటున్నారండి మరి అందుకే. చూసారా మాకు కూడా వచ్చేసిందండి ఏ, పంచాంగం. నాది ఇది కన్యారాశి. చేయగలం. కన్యారాశి అండి తర్వాత నీది కన్యారాశా? ఆ, అబ్బా నాది గట్టిగా సిగ్గు. బలంగా ఉంది. బలంగా ఉంది. ఉత్తర, హస్త, చిత్త ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ రాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2 అంటండి. అబ్బబ్బా ఇంక నేను ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మన మీకు కూడా ఎవరికైనా అప్పు కావాలంటే ప్రసాద్ ఇందులో అయితే ఉంది. లేవంటే వినొద్దు, ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఆదాయం 14, వ్యయం 2 అండి. రెండే. అసలు మామూలుగా లేదు అసలు. ముందు ఏమి ఎక్కువ కనపడుతుంది, ఆదాయం ఇంకా కనపడతలేదు. రాజపూజ్యం 6, అవమానం 6. అవి సమానం పాపం అయిపోయింది. 10 మంది వస్తారండి అప్పుకి. ఒక 5గురికి ఇస్తే 5గురు తిట్టుకుంటారు అంతే. అది. సమానం. ఇంకా ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఇంకో 5 అది తిట్టుకుంటారు అన్నమాట. ఒక 5 వచ్చి నెక్స్ట్ ఇంక స్టోరీ అవసరం లేదులే, మాకు తెలిసిపోయింది. స్టోరీ 2 పేజీలు ఉందండి, మనకి టైం సరిపోదు. నెక్స్ట్ తులారాశి అండి. తులారాశి అండి కాటా. ఇది వచ్చేసి ఎక్కడే? చిత్ర, స్వాతి, విశాఖ నక్షత్రాల వాళ్ళకి తులారాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. పర్లేదండి, బాగుంది వీళ్ళు కూడా. 50% దాచుకుంటారు బ్యాంక్ మన దానికన్నా ఎక్కువేం కాదులేండి, మన 14 ఉంది. రాజపూజ్యం 2, అవమానం కూడా 2 అండి. సమానం. అది ఈక్వల్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది. ఇది కూడా ఇప్పటి వరకు ఇప్పుడు చదివిన ప్రతి రాశి కూడా బాగానే మంచిగానే ఉందండి అసలు. మరి ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు బాగాలేదు. పాపం వీళ్ళు ఎవరో కానీ పాపం తేలు రాశి వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారండి. తేలి రాశి అంటే రుచికం. వృశ్చిక రాశి అండి తర్వాత. ఇది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వాళ్ళకి ఈ వృశ్చిక రాశి వస్తుందండి. వీళ్ళకి పాపం ఆదాయం 2 అంటండి, వ్యయం 14 అండి. ఇంకా వాళ్ళు ఏం చేయాలైనా ఇవ్వండి. నీ రాశికి రివర్స్. ఇప్పుడు దాకా నా అప్పు ఎవరి దగ్గరికి వెళ్ళాలో పాయింట్ చెప్పాను కదా. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, కనపడితే అప్పు అడుగుతారు వాళ్ళు. పారిపోయిన వాళ్ళు ఏమన్నా ఒకవేళ అడిగినా కానీ దీన్ని బట్టి బేస్ చేసుకుని నీ రాశి ఏంటని అడిగి ఇవ్వండి, అప్పిస్తా కనుక అదండి. డబ్బు అయిపోతారండి. పాపం రాజపూజ్యం 5 అంటండి. రాజపూజ్యం 5, అవమానం 2 అండి. బానే ఉందండి. రాజపూజ్యం గౌరవించారు పడతారన్నమాట. పాప మా దగ్గర డబ్బులు లేవు అని జాలి పడతారు. ఇంకా ఎలా ఉండి కూడా అలా అయిపోయాడురా. మరి ఇప్పుడు ప్రపంచం మొత్తం ధరం మీదే నడుస్తుంది కదండి. అందుకోసం మేము జాతకాల 4 పాయింట్ల మీదే మేము ఎవరిది ఎలా ఉంటది అనేది చేస్తున్నాం. ఎలా ఉండి కూడా అలా అయిపోయాడురా పాప అని జాలి పడతారు కానీ అదే రాజపూజ్యం అంతే. నెక్స్ట్ ధనుస్సు రాశి అండి. ధనుస్సు బాణం. వీళ్ళు మూలా నక్షత్రం, పూర్వాషాఢ, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళకి ధనుస్సు రాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5 అండి. వస్తుంది పోతుంది అయిపోయింది. రాజపూజ్యం 1, అవమానం 5. ఒకళ్ళు గౌరవిస్తే 5గురు తిట్టుకుంటారు. కొంచెం బాగాలేదండి వీళ్ళు ఎవరో కానీ. మరి ఆవిడంట నా దగ్గర ఇందాక వచ్చి ఆనందంగా చెప్పుకుంది. పాపం నేనే తిట్టేస్తుంటానేమో అండి, ఆ ఫీలింగ్ అలా ఉంటదేమో. మరి నువ్వు అక్కడ చాలు 5గురు తిట్టినట్టే. సో దీన్ని బట్టి కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ధనుసు రాశి వాళ్ళు కొంచెం దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది కానీ నాకు ఎలాగ అవమానం కదా అని చెప్పి అవమానించబడాలండి. దాన్ని బట్టి ఇంకంతే, మరి ఫీల్ అవ్వకూడదు. రాసి ఉంది కదండి ఇందులోనే. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి అంటే మొసలండి. ఉత్తరాషాఢ, అలాగే శ్రవణం, ధనిష్ట వీళ్ళకి మకర రాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14 అండి. డబుల్ ఉంది. వచ్చిన దానికంటే పోయేది ఎక్కువ. రాజపూజ్యం 4, అవమానం 5. 4గురు గౌరవిస్తారు, 5గురు అవమానిస్తారు. పర్లేదండి, అలా బ్యాలెన్స్ చేస్తాడు అన్నమాట. బ్యాలెన్స్ డైట్ ఎవరిలో. మేషరాశి అంత దారుణంగా ఏది లేదు అసలు నాకు తెలిసి. అలా ఫీల్ అవుతుంది. మేషం ఎందాక వచ్చింది ఏంటది, ధనుస్సు. ధనుస్సు కూడా. నెక్స్ట్ కుంభరాశి అండి. నాదేనండి కుంభరాశి. కుంభరాశి అండి. ఆదాయం 8, వ్యయం 14. ఎలా మరి ఇలా అయితే? వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉందండి. పర్లేదు, మా ఓడి దగ్గర ఉంది డబ్బు. అదే ఇందాక దాంట్లో చూసాం కదా, 14 ఆదాయం 2 కాబట్టి ఏం కాదు. ఆ జేబులో తీసి జేబులో పెట్టుకుంటే సమానం అయిపోద్దండి మాకు. అంతే అండి. ఇప్పుడు జయించు నేను నీ బాధ నా బాధ కాదా అన్నట్టే ఉంటది కానీ మా ఇద్దరితోనే. అందుకే అండి. నెక్స్ట్ రాజపూజ్యం 7, అవమానం 5 అండి. బాగానే మా ఆయన గారికి ఎప్పుడు గౌరవించే వాళ్ళు ఎక్కువ, అవమానించే వాళ్ళు తక్కువ ఉంటారు. మెయిన్ నేను గౌరవిస్తానండి, మా అక్క గౌరవిస్తుందండి, మా అమ్మ గౌరవిస్తుందండి, మా నాన్న గౌరవిస్తారండి. ఇంకా మేము వచ్చేయండి. ఆల్రెడీ ఒక 7 మా ఇంట్లో వాళ్ళందరూ గౌరవిస్తాం. ఎవరో 5 తెలియాలి ఇప్పుడు. కామెంట్ చేయండి. నెక్స్ట్ మీనరాశి అండి. పూర్వభద్ర చేపండి. సినిమాలో మీనా గారు అనుకున్నారు కానీ మీనా రాశి కూడా ఉంది కదా, రాశి గారు కూడా అనుకోకండి. మీనరాశి. మీనం అంటే చేపండి. పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రాలకి మీనరాశి వస్తుందండి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం కూడా 5 అండి. 2 ఈక్వల్ గా ఉన్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. పర్లేదండి, గౌరవించే వాళ్ళు ఒక 2 ఎక్కువ ఉన్నారు. పర్లేదండి. మొత్తంగా ఈ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే అండి అత్యంత వరస్ట్ గా ఉన్నది ఏంటంటే స్టార్టింగ్ లో ఫస్ట్ ఏంటి, మేషరాశి అండి. అత్యంత ఎందుకు చెప్పాలి, అదొకటి ధనుస్సు ఒకటి అండి. ఇలా ఎందుకుందంటే రూపాయి ఆదాయం కనపడతలేదు, ఖర్చు ఎక్కువ అని అందులో ఉన్నాయి కదా. కరెక్ట్ అండి. ఎందుకంటే మేము వీడియోలో చేస్తున్నామా, మా బ్యాక్ ఎండ్ లో ఉండి బోల్ పని చేస్తుందండి. కుండలు కడగడం అన్ని మేము కడగం కదా, మరి అన్ని చేసుకుంటుందా.
దానికి వచ్చేది ఆ గుర్తింపు కూడా లేదు కదా కనీసం. దీని ప్రకారంగా చూసుకున్నా ఈ గంటల పంచాంగం కరెక్ట్ అని అనుకోవచ్చు. ఏదో ఒక రోజు రాజా సినిమాలో వెంకటేష్ లాగా పక్కన చేస్తుండే. మా వాడు పెద్దడు అవుతాడు కదండి కొన్నాళ్ళకి, అప్పుడు చెప్తాడు ఇదంతా నా సక్సెస్ కారణం మా అక్క అనగానే అనరేమో ఎప్పటికి. ఆయన అంటాడు ఆల్రెడీ. ఈయన అంటాడు నువ్వు వస్తావని చెప్తున్నానే, నేను వెనకాలే ఉంటాను. ఆయన వెనకాల నేను తోస్తాడు ఎదరికి, నువ్వు మళ్ళీ ఎరక్కి జంకుతావేమో అని ఇలా అంటుంటాడు. అదండి చివరగా ఒక మాట ఏంటంటే, ఈ జాతకం అనేది జస్ట్ మనకి ఏంటంటే గరికపాటి గారు చెప్పినట్టు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదండి. అంటే ఇప్పుడు దీనికి మనం ఆదాయం వ్యయం చూసుకున్నాం, రాజపూజ్యం అమ్మానం చూసుకున్నాం, మనకు గట్టిగా ఏమన్నా డబ్బు వచ్చేది రాలేదంటే సర్లే మన జాతకం ఇలా ఉంది కాబట్టి అని కొంచెం మనం బాధపడకుండా ఎక్కువ అలా ఉండగలగాలి. అలాగే కొంచెం రియలైజేషన్ అనేది ఉండాలి. అలాగే కొంచెం ఖర్చు ఎక్కువ పనికిమాల ఖర్చులు మనం పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం ఆలోచించుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ జాతకం అనేది. అలాగే మంచి చెడు మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, మన వృత్తి వ్యాపారాలు అది ఎలా ఉంటాయి అనేది మనకి ముందుగానే ఒక అంచనా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనం ముందడుగు వేసుకోవడానికి తప్పితే ఇంక దీన్నే గుడ్డిగా ఫాలో అయిపోయి ఇంక మనకి ఆదాయం లేదన్నారని ఇంట్లో కూర్చుంటే మొత్తానికి ఏది ఉండదండి. సో కాబట్టి జాతకం అనేది పూర్తిగా మనం ఇంక దాన్నే డిపెండ్ అయిపోకూడదు. సరదాగా మేము ఏదో మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నమేనండి. దీన్ని ఎవరిని కించపరచడానికి కాదు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఇందులో ఉన్నాయి చదివామండి. కాకపోతే మేము మాట్లాడిన మాట విధానం అంతా కొంచెం నవ్వించడానికి సరదాగా కామెడీ జోడించాం తప్ప దేన్ని ఎవరిని కించపరచడానికి కానీ దయచేసి ఏమి అనుకోవద్దు. తప్పులు మమ్మల్ని తప్పులు ఏమైనా ఉంటే కనుక క్షమించండి. అవసరమైతే కామెంట్ లో తిట్టండి. కానీ ఎందుకంటే ఇందులో ఉన్న ఆదాయ వ్యయాలు ఎలాగ మారవండి. దీని వల్ల వీళ్ళు చేసిన కామెడీ అనేది మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, హెల్దీగా ఉండొచ్చు, అంతే కదండి. అందరికి శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పేరు? శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. బాగా ఉందండి, తిరుగుతుంది. అంతకు ముందు ప్లవనామ సంవత్సరం అయ్యే ఉండి ప్లవనామ సంవత్సరం